ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. నర్సీపట్నం బలిఘాటం గ్రామం నాగేశ్వరరావు గత 3 నెలల క్రితం రోడ్డు యాక్సిడెంట్ అయింది. నాకు మెడ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగాం. కానీ ఒక 4 లక్షల వరకు అవుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు వర్తించలేదు. అలాగే మంచానికి పరిమితం అయిపోయాము. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మాకు 2 మగపిల్లలు, ఇల్లు గడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటి రెంట్ కూడా కట్టడానికి డబ్బులు లేని స్థితిలో ఉన్నాం. సోషల్ మీడియాలో AHO ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి కాంటాక్ట్ అవ్వగా టీం వాళ్ళు మా ఇంటికి వచ్చి మా బాధను చూసి వెంటనే స్పందించి మానవత్వంతో 1 నెలకి సరిపడా గ్రోసరీస్ సహాయం చేశారు. దీనికి సహకరించిన ప్రతి దాతకు, ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మాకు చెప్పిన వెంటనే కాదనకుండా ముందుకు వచ్చి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి AHO ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇలాగే మందుల ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. దాన్ని కూడా స్పందించి ఎంతో కొంత సహాయం చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. 2 నెలల కింద చాలా ఇబ్బంది పడుతున్నామండి. 4 నెలల నుంచి యాక్సిడెంట్ అయిందండి. చాలా ఇబ్బంది పడుతున్నాము. వీళ్ళు వచ్చి ఫౌండేషన్ వాళ్ళు వచ్చి ఇలాగా మాకు ఆర్థిక సాయం చేశారు. ఇలాగా నిత్యావసర సరుకులు కూడా నెల సరిపడా నిత్యావసర సరుకులు కూడా ఇచ్చారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇలా మందులు తెచ్చుకోవడానికి కూడా ప్రైవేట్ మందులు రాశారు. ఇలా గవర్నమెంట్ మందులు వాడుతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం. 4 నెలల కిందట యాక్సిడెంట్ అయింది. మీరు ఆర్థిక సాయం చేస్తే ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. ఇంట్లో చూస్తే అడ్డింట్లో ఉంటున్నామండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. పిల్లలు చూస్తే 2 పిల్లలండి. మాకు ఎవరు కూడా వీళ్ళు వచ్చారు చూసారు కాబట్టి సరిపోయిందండి. లేకపోతే మాకు అది చాలా ఇదిగా ఉందండి. మీరే ఏమైనా చేయాలంటే మాకు కొద్దిగా సాయం చేయండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నర్సీపట్నం బలిఘాటంలో గత 3 నెలల నుంచి యాక్సిడెంట్ అయింది. వాయిలెట్ ఈశ్వరరావు గారికి 3 నెలలు బట్టి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు తిన్నాను కూడా తినలేక ఇబ్బంది ఉన్నారని మందులో కూడా కొనసాగే స్థితిలో ఉంటే ఇలాగా వాళ్ళ ఊళ్ళో కుర్రోళ్ళు ఎంతో కొంత డబ్బులు తండి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేశారు. ఇంకా నీడం వాళ్ళు తినలేక ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో అలాగే మా AHO ఫౌండేషన్ని హెల్ప్ అడిగారు. మేము వెంటనే వచ్చి వాళ్ళ యొక్క సిచ్యువేషన్, వాళ్ళ యొక్క బాధను చూసి ఈరోజు 1 నెలకు సరిపడా గ్రాసరీస్ అది హెల్ప్ చేసాం. దీనికి సహాయం చేసిన డోనర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వాళ్ళకి మందులు కూడా ఖర్చు అవుతుందన్నారు. ఆ మందులు కూడా డోనర్స్ ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళు కాపాడాలని కోరు. వాళ్ళు అది నీదే పెడతాను. చిన్న ఇంకో వీడియో